నమస్కారం ప్రజలందరికీ, నేను వెంకటేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. ఈరోజు అయితే మనం మల్లిగాని గురించి మాట్లాడడానికి అయితే వచ్చిన. మన మల్లన్న ఏం చేసిండంటే, అత్యవసర టైంలో ప్రతి ఒక్కరికి మెడిసిన్ అందే పరిస్థితిలో కొంత బడ్జెట్ని అయితే కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం అయితే. మరి దాని గురించి మన మల్లన్న సార్ అయితే ఒక 90 వేసినట్టే ఉన్నాడు. ఈ వీడియో చూస్తే మీకు కూడా అదే అనిపిస్తుంది. ఒక 90 వేసి న్యూస్ స్టార్ట్ చేసిండేమో అనుకుంటారు. మరి ఆ వీడియోని చూడాలి, మీరు పూర్తి స్థాయిగా చూడాలి. తర్వాత మనం గట్టిగానే ముచ్చట్లు మాట్లాడుకుందాం, ఓకేనా? ఇక చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అత్యవసర మందుల పంపిణీ ఖర్చు కూడా చేయలే. ఇగో అత్యవసర మందుల కోసం కొనురా పేదోళ్ళకి నీరు అంటే 2015-16లో 23 కోట్లు ఇస్తే ₹1 కోటి ఖర్చు ఇచ్చింది. 2016-17లో 20 కోట్లు ఇస్తే 9 కోట్లు ఖర్చు ఇచ్చింది. 2015-16లో 23. సన్నాసి మల్లన్న గీడ కేటాయించిన బడ్జెట్ గీడుంది, మిగిలిపోయిన బడ్జెట్ గీడుంది. గది కూడా అర్థం కావట్లే. రాత్రి నువ్వు దాగిన సిగ్నేచర్ దిగలేదా, లేకుంటే పొద్దున ఇంకో సిగ్నేచర్ క్వార్టర్ వేసి వచ్చినవా? గీడేమనుంది? కేటాయించిన డబ్బులు. గీడేముంది? మిగిలిన మొత్తం ఉంది. మరి ప్రజల్ని ఇటువంటి తప్పు దోవబట్టిస్తున్నాడు అంటే ఇది చదువురానోడు ఏమనుకుంటాడు? నిజమే అనుకుంటాడు. అంటే వాళ్ళని తప్పుగా అంటలేను. చదువు రానోడు ఏమనుకుంటాడు? నిజంగానే ఓరే కరెక్టే కావచ్చు, గత ప్రభుత్వం ఇన్ని పైసలు పెట్టి మెడిసిన్ కోసం వాడమని చెప్తే కేసీఆర్ మొత్తం తినేసిండ్రు, అంత తినేసిండ్రు అని ఇయ్యండ్రా పొయ్యండ్రా అని ఈ ముచ్చట్లు చెప్పి తెలంగాణ ప్రజల్ని పక్క దోవ పట్టిస్తున్నాడు. ఈ మల్లిగాని ముచ్చట మళ్ళీ ఇంకోసారి వినండిగా. కోట్లు ఇస్తే ₹1 కోటి ఖర్చు ఇచ్చింది. 2016-17లో 20 కోట్లు ఇస్తే 9 కోట్లు ఖర్చు ఇచ్చింది. 2015. ఈయనంత సన్నాసి మరొకలేడు కానీ తెలంగాణ సమాజం వీని వీడియోలు చూసుడు బంద్ పెట్టండి, ఇక బంద్ పెట్టండి. ఈడు ఎట్లా అంటే పూర్తి స్థాయిలో తెలంగాణని ఏదో అన్నాడు కదా, పండుగమైన పార్టీని లేపినా అని. నిజంగానే గట్టినే లేపిండు. ప్రజల్లో నిజాన్ని చంపించేసి చెడుని తీసుకొచ్చి నిజంగా నిలబెట్టిండు తీన్మార్ మల్లన్న. ఈరోజు ఇతని వల్లే తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పార్టీ గిన్నె అవినీతి పడుతున్నా కూడా ఈయన కూడా మాట్లాడు, మన తొలి వెలుగు రఘు కూడా మాట్లాడు. వీళ్ళు ఏదైతే బ్యాచ్ ఉందో మన కాంగ్రెస్ పార్టీ వీళ్ళ మీడియాలో భజన పత్రిక బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళు గయ్యని మాట్లాడతలేరు. కానీ ఈ ముచ్చట చూసుకుంటే అత్యవసర మందుల పంపిణీ ఖర్చుల కోసమట గిన్నిచ్చిండ్రంటే గన్ను ఖర్చు పెట్టిండు, గన్నిచ్చిండ్రంటే గిన్నె. ఆడ ఖర్చుల ముచ్చట కాదు, కేటాయించిన బడ్జెట్ ఇది, ఈడ మిగిలిన బడ్జెట్ ఇది. దాని గురించి చెప్తున్నాడు. కానీ తీన్మార్ మల్లన్న రాత్రి తాగింది దిగలేటుంది. ఈ వీడియో జమాన్దే కావచ్చు, కానీ ఇది ఈరోజు బయటపడింది. దీన్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకైతే ప్రయత్నం అయితే చేశాను. ప్రజలారా, మల్లన్న ఏం చేస్తాడంటే నిజాన్ని చంపేసి అబద్ధాన్ని కూడా నిజంగా మార్చేటట్టు ప్రయత్నాలు చేస్తాడు తీన్మార్ మల్లన్న. ఈరోజు తెలంగాణ సమాజం నానా ఇబ్బందులు పడతా ఉంటే దాని గురించి మాట్లాడుకోకుండా మళ్ళీ కేసీఆర్ మీదనే పాట పాడుతున్నాడు. ఏది నిన్న ఒక టాపిక్ వచ్చింది, ఏం టాపిక్ అది? రామన్ ఆట ఆడికి పోయి పిల్లర్ని లేపుతాడట, కింద జాకీలు పెట్టి గిట్ల లేపుతాడని చూపెట్టిండు. ఎట్లా చూపెట్టిండు? ఈయన పెద్ద లైన్ గీసిండు, కింద 4 పుల్లలు వేసిండు. ఆ పుల్లలు వేసిన తర్వాత ఏమని పెట్టిండంటే మన కింద రామన్న జాకీలు పెట్టి లేపడానికి పోయిండు. ఏదైతే కుంగిపోయిందో దాన్ని సాఫ్ చేయడానికి పోయిండు. మళ్ళీ దాన్ని కొత్తగా కడితే అది కొట్టుకోబోతుంది. మల్లన్న నీ మీద ఎంత అభిమానం పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు నిన్ను నమ్మే ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మరి తీసుకొచ్చినప్పటికీ సమాజంలో జరుగుతున్న అవినీతి అని ఇప్పుడు జియో 46 కావచ్చు, రైతాంగం వాళ్ళకు నీళ్లు రాలేదని కావచ్చు, ఆటో డ్రైవర్లు చనిపోతాలు కావచ్చు, దాని మీద ఏమైనా మాట్లాడినా మళ్ళీ ఒక్కరోజైనా మాట్లాడినా అంటున్నా. ఇవన్నీ ముట్టినాయి నీకు. ఈరోజు జర్నలిస్టు అయి ఉండి ఒకని కింద ఊడిగం చేయడానికి సిగ్గులేదా మళ్ళీ? నీకు సిగ్గులేదా? ఇక నీకు ఆ బజార్లో తిరిగేదానికి ఏం సంబంధం ఉంది? బరాబర్ ఇద్దరు ఒకటైనట్టే. ఇంకా తెలంగాణ సమాజం వాళ్ళు నీ వీడియోలు చూస్తున్నారు చూడు, అబ్బా వాళ్ళు గ్రేట్ అయ్యా. నేను చెప్తున్నాను కదా, మామూలు గ్రేట్ కాదు. నువ్వు వాళ్ళ చెవుల్లో శంఖం ఊదడము, వాళ్ళేమో కమ్మగా ఫీల్ అవ్వడము, ఇదేదో బాగానే ఉంది. మెరుగైన సమాజం కోసం పోరాడు, లేకుంటే ఆ క్యూ న్యూస్ ఛానల్ మూసే, లేకుంటే అదే ప్రజలు ఏదో ఒక రోజు నీ ఛానల్ని మూస్తారు, నువ్వు చూసుకుంటావు. నీ దగ్గర జియో 46 బాధితులు ప్రశ్నించడానికి వస్తే వాళ్ళని బౌన్సర్లు పెట్టి కొట్టించి మరి తిప్పి పంపిస్తావా? మళ్ళీ ఆర్టికల్ పొద్దున కూడా ఏ పేపర్ కూడా రాని పరిస్థితి. నువ్వు కూడా దాని గురించి మాట్లాడినావా? మాట్లాడవు. నీ కడుపు నిండితే చాలు, నీ పిల్లల కడుపు నిండితే చాలు, మిగతా వాళ్ళు ఎటన్నా సామని. అరే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఒకనికి లక్షలు ఇచ్చినావు, కోట్లు ఇచ్చినావు, నన్ను ఆదుకోండి అయ్యా అంటే వాళ్ళని ఆదుకున్నావు, భూమి జాగాలు రాసుకున్న వారిని భాగవతాలు బయటికి పెట్టినావు, కేసీఆర్ భాగవతాలు పెట్టినావు. ఇప్పుడు దమ్ముంటే నువ్వు నిజమైన జర్నలిస్టు అయితే నీ ఫీల్డ్ మీద ఒట్టేసుకొని మళ్ళీ పాతం మల్లన్న మేము చూడాలనుకుంటున్నాం, అదే పాతం మల్లన్న తిరిగి రా, లేకుంటే ఛానల్ మూసుకో. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్ను దండించిన మామూలు దండించరిగా. ఇది నా మాట కాదు, ప్రజల మాట.
దయచేసి మళ్ళన ఇలాంటి ఫేక్ ముచ్చట్లు ఇలాంటి ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేయాలని చూడొద్దు. నీ వల్ల మాకు చెడు పేరు వస్తుంది. జర్నలిస్ట్ వాళ్ళు దొంగలు అంటున్నారు నీ వల్ల. దయచేసి గియన్ని మానుకొని నువ్వు నిజమైన వార్తలే చెప్పు, లేకుంటే మూసుకొని కూర్చో వార్తలు దొరకకుంటే. లేకుంటే భజన కొట్టుకో, రేవంత్ రెడ్డిది పోయి భజన కొట్టుకో, 2 తుంబురాలు పట్టుకొని వాయించుకో అటు ఇటు పూయి అనుకుంటా, నువ్వు ఆ సుదర్శన్ ఇద్దరు కలిసి. కాబట్టి తెలంగాణ సమాజం ఈరోజు మరమల్లి కానీ ముచ్చట్లయితే వినకండి. ఇన్నా కూడా మీరు ఆగమవుతారు. ఒకటే ముచ్చట చెప్తున్నా, ఇన్నా కూడా ఆగమవుతారు. ఈరోజు జరుగుతున్న అన్యాయం గురించి మల్లిగాడు ఏం మాట్లాడతలేడు. నిజంగా చెప్తున్నా కదా, ఎక్కడ నవ్వుపడుతున్నా మల్లిగాడు. ఏమన్నా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటున్నాడు, రామన్ అంటున్నాడు, హరీష్ రావు అని బొక్కలు పెట్టాలని చూస్తున్నాడు. గియా ముచ్చట్లు. సిగ్గులేదు మళ్ళీ నీకు. నేను నిజంగా చెప్తున్నా కదా, సిగ్గులేదు. నేను మొన్న ఒక ఇంటర్వ్యూకి పోతే ఏడా మన బండోతపురం కాడ ఆడ ఇండ్లు కూడా లేవు. అటు ఇందిరమ్మ రాజ్యం ఇచ్చింది లేదు, ఇటు కేసీఆర్ ఇచ్చింది లేదు. నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడింది కరెక్టే ఉంది. ఇందిరమ్మ ముళ్ళ పార గిట్లా అన్నీ ఇచ్చింది, మరి ఆడ కింద బేస్మెంట్ కట్టింది, ఇప్పుడు దాకా అడ్డే ఉంది. మళ్ళా ఏదో రోజు నీ దగ్గరే వచ్చి నీ ఇంటర్వ్యూ తీసుకుంటా, నీ ముచ్చట పరంగానే చూసుకుంటా. కానీ దయచేసి ఇలాంటి లంగాలు ఒత్తుకరు న్యూస్లను అయితే ఆపేయి. పూర్తి స్థాయిలో మంచి వార్తలు మాత్రమే స్ప్రెడ్ చేయి. నీ వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది. 90 దాగి వార్తలు చెప్పుడు బంద్ చేయి. ఆ రాత్రి దాగింది దిగే తర్వాత వార్తలు చెప్పు. ఓకేనా? బాయ్.